ఈ 75 ఏళ్లలో మనం ఇలాంటి మీరు చెప్పినట్టుగా పుల్వామా చూసాము, ఊరి చూసాము, ఇప్పుడు ఇక్కడ పహల్గాంలో చూసాము, అంతకుముందు మీరు కూడా చాలా చిన్న పెద్ద అని చూసి ఉంటారు. అంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటివి చూస్తానే ఉన్నా, మీరు అన్నట్టు రేపు ఎల్లుండి కూడా చూస్తాం. ఇది కాకుండా వీటికి శాశ్వత పరిష్కారం కావాలని దేశం కోరుకుంటుంది. పాకిస్తాన్ మీద యుద్ధం చేసైనా సరే వాళ్ళందరినీ అణచాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాసుని వెతికి పట్టుకొని 400 అడుగుల లోపలికి వెళ్ళి కూడా మరి వాళ్ళ మూలాలని తీసేస్తుంది. అలాంటి సామర్థ్యం భారతదేశ ఆర్మీకి ఉందా? అలా చేయడానికి అవకాశం ఉంటుందా? లేదండి, అది తప్పకుండా లేదు. ఇజ్రాయెల్ హమాస్ ఈక్వేషన్ చాలా డిఫరెంట్ అండ్ ఇండియా పాకిస్తాన్ ఈక్వేషన్ చాలా డిఫరెంట్. ఫస్ట్లీ ఈ రెండు దేశాలు కూడా న్యూక్లియర్ పవర్స్, అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్. సెకండ్, పాకిస్తాన్ భూభాగం ఏదైతే ఉందో హమాస్ గాజాకి కంపేర్ చేస్తే చాలా చాలా పెద్ద భూభాగం. సో పాకిస్తాన్లోకి వెళ్ళి మన మ్యాన్ పవర్తో అక్కడ ప్రతి ఒక్కడిని పట్టుకొని చంపడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇప్పుడు ఎట్లయితే మీరు అన్నోన్ గన్మెన్ గురించి వింటారో అలాంటి ఉదంతాలు చేయడానికి మనకి అవకాశం ఉంటుందే తప్ప హమాస్ లాగా వెతికి వాళ్ళ ప్రతి స్థావరం వెతికి అండర్ గ్రౌండ్లో ఉన్నా కానీ తీసి పెకిలించి చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఇమాజినేటివ్ విజువలైజేషన్ అండి. వీ షుడ్ బీ రూటెడ్ ఇన్ రియాలిటీ. ఏం చేయగలుగుతాము, ఏది సాధ్యము, ఏది పాసిబులో అదే మనం చేయగలుగుతాము.